శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆదివారం జూలై 27వ తారీఖు సూర్యోదయం 5:58 సూర్య అస్తమయం సాయంకాలం 6:48. ఈరోజు తిథి తదియ రాత్రి 10:42 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంకి వస్తే కనుక మఖా నక్షత్రం మధ్యాహ్నం 4:23 వరకు ఉండి తదనంతరం పుబ్బలోకి రావటం అనేది జరుగుతుంది. ఇక దినసరి యోగాల్లోకి వచ్చేప్పటికి వారియానా యోగం అనేది తెల్లవారుజామున 3:14 వరకు, అంటే తెల్లవారితే 28వ తారీఖు వరకు అని. ఆపై పరిగా అనే యోగం అనేది అయితే ఉంటుంది. ఇంకా ప్రతిరోజు కూడా కొన్ని అప్పుడప్పుడు మనకి ఈ ద్విపుష్కర యోగం అని, త్రిపుష్కర యోగం అని ఇలా ప్రత్యేక యోగాలు ఉంటాయి. అటువంటి యోగాల్లోకి వచ్చేప్పటికి కనుక ఈరోజు రవి యోగం అనేది మధ్యాహ్నం 4:23 ప్రారంభమయ్యి ఈ రోజంతా కూడా ఉంటుంది. అది రవి యోగం. ఇక మంచి సమయాల్లోకి వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 ప్రారంభమై 5:13 వరకు ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:56 ప్రారంభమై మధ్యాహ్నం 3:34 వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఇక విజయం మొత్తం ప్రతిరోజు లాగానే ప్రస్తుతం మార్పు లేదు. మధ్యాహ్నం 2:31 నుంచి 3:12 వరకు కొనసాగుతుంది. వర్జించవలసిన సమయాల్లోకి వస్తే కనుక వర్జ్యం అనేది అర్ధరాత్రి 12:48 ప్రారంభమై అర్ధరాత్రి 2:28 వరకు, అంటే తెల్లవారితే 28 వరకు ఉంటుందన్నమాట. దుర్ముహూర్తం వచ్చేప్పటికి సాయంకాలం 5:05 వచ్చి సాయంకాలం 5:56 ముగుస్తుంది. రాహుకాలం సాయంకాలం 5:09 ప్రారంభమై సాయంకాలం 6:46 ముగుస్తుంది. ఇక ఈరోజు తారాబలం విషయానికి వస్తే కనుక మఖా నక్షత్రం మధ్యాహ్నం 4:23 వరకు ఉంటుంది కనుక మరి ఏ రాశుల వారికి ఏ నక్షత్రాలకి ఈరోజు అనుకూలకంగా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశిలో పుబ్బా నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి విషయానికి వస్తే కనుక రోహిణి నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. మరి అలాగే మృగశిర నక్షత్రం వారికి కూడా అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి విషయంలోకి వస్తే ఈరోజు మరి మృగశిర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. తర్వాత మరి పునర్వసు నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఆశ్లేష నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. సింహరాశి విషయంలోకి వస్తే పుబ్బా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కన్యారాశిలోకి వస్తే 3 నక్షత్రాల వారికి కూడా అనుకూలకంగా ఉంటుంది. తులారాశి విషయంలోకి వస్తే కనుక విశాఖ నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశికి జ్యేష్ఠ నక్షత్రం వారికి, విశాఖ 4వ పాదంకి అనుకూలత ఉంటుంది. ధనుర్రాశి విషయానికి వస్తే ఉత్తరాషాఢ, పూర్వాషాఢ వారికి అనుకూలత. మకర రాశి 3 నక్షత్రాల వారికి అనుకూలత. కుంభరాశి విషయానికి వస్తే శతభిష నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలత. అదే మీనరాశి విషయానికి వస్తే ఉత్తరభద్ర నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలత. ఇది తారాబలం. ఇక ఇప్పుడు మరి ఏదైనప్పటికీ కూడా సంక్షిప్తంగా రోజువారి ఫలితాలను కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈరోజు కూడా కొంతవరకు గజిబిజి వాతావరణం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రాదులని కలుసుకోగలుగుతారు. చిన్న మనస్పర్ధలకి, అపోహలకి కొంత దారితీసే పరిస్థితులు ఆసన్నం కావచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు కొంతవరకు మానసిక చికాకులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇది పరిష్కారం అయింది అనుకునే లోపు మరొక సమస్య ఉత్పన్నం అవటం,
తాత్కాలికంగా మనసు కొంత అలజడి అవ్వటం అనేదైతే కనిపిస్తుంది. మిథున రాశి వారికి గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు వ్యక్తిగతంగా ఆనందం పెరిగే సూచనలైతే కనిపిస్తాయి. ఇంట్లో క్రమేపీ ఏదైతే కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయో వాటి నుంచి క్రమంగా ముందుకొచ్చే పరిస్థితులైతే ఉంటాయి. తోడబుట్టిన వారితో స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో తగినంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మానసికంగా అయితేనేమి, మరి శారీరకంగా అయితేనేమి ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు తడబాటు ఎదుర్కొనే పరిస్థితి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి ఈరోజు ఖర్చులు అధికమవుతాయి. గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత మానసిక ఆందోళన, ఇతరుల పరంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్యపరంగా ఎంతో కొంత ఊరట లభించడం అనేది, అదృష్టం కూడా నెమ్మదిగా మీ పక్షాన నిలబడి మీకు మనోధైర్యాన్ని కలిగించడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక తులారాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో చిన్న మార్పులు చోటు చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి కొద్దిగా శ్రమతో కూడిన విజయాలు లభించడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ధనురాశి వారికి కూడా గత 2-3 రోజులతో పోలిస్తే కొంతవరకు మానసిక ఆందోళన తగ్గటం, ఇతరులతో మీరు ఎంతో కొంత మీ యొక్క ప్రభావాన్ని చూపించగలగటం, సంతృప్తికరంగా ఫలితాలు సాగిపోవటం అనేది అయితే కనిపిస్తోంది. మకర రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు అచితూచి జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం కూడా కొంతవరకు శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు, అలాగే తాత్కాలికంగా ఎడబాటు సంభవించవచ్చు. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. శారీరకంగా మాత్రం చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనుక ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ముఖ్య విశేషాల్లోకి వస్తే అరియాలి తీజ్ అని చెప్పి ఈరోజు మరి చాలామంది శ్రావణ మాసంలో కూడా, కార్తీక మాసంలో ఇలా కొన్ని సందర్భాల్లో మరి సోదరుల యొక్క కలయిక, ఆ రకంగా మరి ఇతరులు మనం ఏదైనా సరే రక్త సంబంధికులకు ఏదైనా సరే ఈరోజు బహుమానాలు ఇవ్వటం అలాంటివి కూడా చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మనం పూజించవలసింది అయితే కనుక ఎక్కువగా వినాయకుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనా సరే ఓపిక ఉన్న వాళ్ళు, కొంతమంది శరీరం సహకరించిన వాళ్ళు వినాయకుడి ముందు 4 గుంజీలు తీసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం గం గణపతియే నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు కలగటం అనేది అయితే ఉంటుంది.